నభూతో నా భవిష్యతి అన్న రీతిగా మహానాడు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 3 రోజుల పసుపు పండుగను ఘన విజయం చేసి తీరుతామని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరికాసేపట్లో ప్రారంభం కానున్న మహానాడుపై టీడీపీ నేతలతో ఈటీవీ ప్రతినిధి విఎస్ఎన్ కృష్ణ ముఖాముఖి. మరి కాసేపట్లోనే ప్రారంభం కానున్న మహానాడుకు సర్వం సిద్ధమైంది. ఏదైతే ఉదయం నుంచే శ్రేణులు పెద్ద ఎత్తున మహానాడు ప్రాంగణానికి తరలి వస్తున్నారు. మహానాడుకు సంబంధించి మరిన్ని విషయాలు వెల్లడించేందుకు మనతో పార్టీ నేతలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ పట్టాభి గారు, మీరు చెప్పండి సార్, ఏదైతే ఈ మహానాడు నిర్వహణ గతం కంటే భిన్నంగా నిర్వహించాలని చెప్పి నిర్ణయించారో ఆ భిన్నత్వం ఏంటి? పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిసారి కడప జిల్లాలో అత్యంత వైభవంగా మహానాడు కార్యక్రమం జరగబోతోంది. ఇదొక చారిత్రాత్మకమైనటువంటి మహానాడుగా నిలవబోతోంది. ఇప్పటికే దాదాపుగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తవడం జరిగింది. ఈ మహానాడు వేదికపై నుంచి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు లోకేష్ గారి సారథ్యంలో ఇవాళ పార్టీకి ఒక దశ దిశ నూతనంగా ఈ వేదికపై నుంచే ప్రకటించబోతున్నారు. దాదాపు 6 గైడింగ్ సిద్ధాంతాలను 6 కమాండ్మెంట్స్ ని ఈ వేదికపై నుంచి ఈ రోజున ప్రకటించబోతున్నారు. భవిష్యత్తులో పార్టీ ఏ దిశగా అడుగులు ముందుకు వేయాలి అన్న అంశాల మీద ఇవాళ చర్చ రాబోతోంది. ఈ మహానాడు స్వచ్ఛ మహానాడుగా మేము ప్రకటించాం. ఇవాళ స్వచ్ఛాంధ్ర ఉద్యమాన్ని ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్తున్నారో ఇవాళ అదే స్ఫూర్తితో ఇవాళ ఇక్కడ జరగబోతున్నటువంటి మహానాడు స్వచ్ఛ మహానాడుగా నిలవబోతోంది. అనేక ప్రత్యేకతలు సంతరించుకున్నటువంటి మహానాడు పైన సర్వత్రా అత్యంత ఆసక్తి ఉంది. ఇప్పటికే ప్రజలందరూ కూడా, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుంటూ ఉన్నారు. 3 రోజుల పాటు ఒక పండుగ వాతావరణంలో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం. మంత్రి గారు, మీరు చెప్పండి సార్, రాయలసీమకు సంబంధించి మహానాడు వేదికగా పెద్దగా కార్యాచరణ అనేది రూపొందించి ప్రకటించబోతున్నారు. రాయలసీమకి ప్రత్యేకంగా ఇరిగేషన్ రంగానికి సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వం చేసిన ఘనతను ఎలా చాటబోతున్నారు? తెలుగుదేశం పార్టీకి రాయలసీమకి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఈ రోజు కాదు, ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఉంది. ఈరోజు రాయలసీమలో గుక్కడే మంచినీళ్లు దాహార్తిని తీరుస్తున్న, పంటలు పండించేటువంటి సాగునీరు అందించిన అది తెలుగుదేశం పార్టీ వల్లే సాధ్యమైంది. ఒక తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనెవ, హెచ్ఎల్సి, ఎల్ఎల్సి, కేసీ కెనాల్, ఇట్లా ఏ ప్రాజెక్టు పేరు చెప్పినా కూడా గుర్తుకొచ్చేది తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ఎన్టీఆర్ దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా సాగునీటి రంగంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇస్తుంది. మొన్న కూడా 2014, 2019 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఓన్లీ రాయలసీమకి 12,000 కోట్ల రూపాయలు సాగునీటి రంగానికి పెడితే, మొన్న 19-24 వైసీపీ ప్రభుత్వంలో బడ్జెట్ డబుల్ అయినప్పటికీ కూడా కేవలం 2,000 కోట్ల రూపాయలు మాత్రమే రాయలసీమ పెట్టారని అంటే ఏ రకంగా రాయలసీమకి దగా మోసం. మొన్న మీరు చూసారు హంద్రీనెవ, 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఒక తట్ట మట్టి తీయలేదు, 1 రూపాయి ఖర్చు పెట్టలేదు. సరిపోగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెట్టినటువంటి మోటార్లు కూడా 3,850 క్యూసిక్లు ఉంటే ఆ సామర్థ్యాన్ని కూడా ఉపయోగించుకోలేదు. ఉపయోగించుకున్న మోటార్లకి కరెంటు బిల్లులు కూడా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కట్టినటువంటి పరిస్థితి. ఈరోజు మహానాడు ఇవాళ రాయలసీమలో అత్యంత ఘనంగా నిర్వహిస్తూ రేపు రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే అగ్రికల్చర్ పరంగానే కాకుండా గ్రోత్ రేట్ పెరిగేటువంటి విధంగా ఇండస్ట్రియల్ కారిడార్, అంటే ఒక అనంతపూర్, కర్నూలు, కడప ఒక ఇండస్ట్రియల్ కారిడార్, అంటే గతంలో ఏదైతే కియో ఇండస్ట్రీని తీసుకొచ్చి ఏ రకంగా అయితే మనం అభివృద్ధి చేస్తామో ఆ రకంగా ఒక ఇండస్ట్రియల్ కారిడార్ కూడా ఫ్యూచర్లో. అదేవిధంగా కడప ఉంది, మీ అందరికీ తెలుసు, స్టీల్ ప్లాంట్. మరి ఎప్పటి నుంచో చిరకాల కోరిక, వైసీపీ ప్రభుత్వంలో తండ్రి దగ్గర నుంచి తనయుడి వరకు పునాది రాయలు వేశారు తప్ప ఒక ఇటుక ముక్క పెట్టల. కానీ మరి వాళ్ళ బ్రాహ్మిణి స్టీల్స్ ని మాత్రం మరి వాళ్ళు బ్రహ్మాండంగా డెవలప్ చేసుకున్నారు. అంటే వాళ్ళ ఖజానా కలకల్లాడుతూ ఉంది, రాష్ట్రానికి మాత్రం ఇబ్బందులు వచ్చాయి. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాయలసీమకి ప్రాధాన్యత ప్రాముఖ్యత ఇచ్చేటువంటి ఉద్దేశంతో మహానాడును కూడా కడప వేదిక నిర్వహిస్తూ ఉన్నాం. నరసింహులు గారు, మీరు చెప్పండి సార్, తెలంగాణకు సంబంధించి ఏ తీర్మానాలు చేయనున్నారు, ఏం చేస్తున్నారు? తెలంగాణ తీర్మానం సుమారు 3 ప్రతిపాదన చేయడం జరిగింది. ఈ పవిత్రమైనటువంటి మహానాడు కార్యక్రమం రాయలసీమలో దేవుని కడపలో నిర్వహిస్తున్నాం. దేవుని కడప వెంకటేశ్వర స్వామి, హనుమాన్ అంటే క్షేత్రపాలకుడు హనుమంతుడు. ఈనాడు రాష్ట్ర విభజన తర్వాత మనం మొదటిసారి కడపలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇలా తెలుగు వాళ్ళందరూ కూడా, అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళు, ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా ఇక్కడ ఈ వేదికను మరి అందరూ కలుసుకోవడానికి ఒక మంచి అవకాశం. మరి వివేకానందుడి గురించి ప్రపంచంలో వరల్డ్ మార్క్గా ప్రశంసలు చేస్తే
ఆయన చూపించిన అంశాలన్నీ కూడా ముఖ్యమంత్రిగా పూర్తి చేసినటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు. ఈ కార్యక్రమానికి తెలంగాణ నుంచి కూడా అధిక సంఖ్యలో మరి అన్ని ప్రాంతాల నుంచి కూడా రావడం జరిగింది. చాలా సంతోషకరమైనటువంటి దినం. ఇది మహానాడుకు సంబంధించి నేతల స్పందన. కెమెరా పర్సన్ ఎంఎస్ఎన్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, కడప నుంచి.